హాయ్ అండి. గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఈజీగా ఇప్పుడు డీమార్ట్‌లో ప్యాకెట్ దొరుకుతుంది. అందులో ఎంత క్వాంటిటీ ఏది ఎంత వేయాలనేది వాళ్ళు కరెక్ట్‌గా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఆ ప్యాకెట్ తెచ్చుకోవటమే మనం. ఇందులో ధనియాలు ఉంటాయి, జీలకర్ర ఉంటది, షాజీరా ఉంటది, మిరియాలు ఉంటది, పెద్ద ఇలాచి ఉంటది, జాపత్రి ఉంటది, ఇంకా బగారా ఆకు ఉంటది. దీనిలో లవంగాలు అన్నీ ఉంటాయి. ఈ బగారా ఆకుని కొంచెం ఇట్లా నలిచేటట్టు కొంచెం వేయించుకొని తర్వాత ఇవన్నీ వేయాలి. దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ పెద్ద ఇలాచి ఇవన్నీ వేసి కొంచెం ఒక 2 సెకండ్లు వేయించి తర్వాత ఈ ధనియాలు, షాజీరా, లవంగా ఇవన్నీ వేసేసి ఇవి కూడా ఒక 2, 3 సెకండ్లు ఇట్లా దోరగా వేయించి ఒక ప్లేట్‌లో వేసి చల్లగైనాక మిక్సీ పట్టేసి చూడండి పౌడర్ ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి అందులో అన్నీ వేసేసి ఓ సీసాకెత్తి పెట్టుకోవాలి. మా ఇంట్లో బక్రీద్ స్పెషల్ గరం మసాలా అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా హాయ్ అండి. గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఈజీగా ఇప్పుడు డీమార్ట్‌లో ప్యాకెట్ దొరుకుతుంది. అందులో ఎంత క్వాంటిటీ ఏది ఎంత వేయాలనేది వాళ్ళు కరెక్ట్‌గా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఆ ప్యాకెట్ తెచ్చుకోవటమే మనం. ఇందులో ధనియాలు ఉంటాయి, జీలకర్ర ఉంటది, షాజీరా ఉంటది, మిరియాలు ఉంటది, పెద్ద ఇలాచి ఉంటది, జాపత్రి ఉంటది, ఇంకా బగారా ఆకు ఉంటది. దీనిలో లవంగాలు అన్నీ ఉంటాయి. ఈ బగారా ఆకుని కొంచెం ఇట్లా నలిచేటట్టు కొంచెం వేయించుకొని తర్వాత ఇవన్నీ వేయాలి. దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ పెద్ద ఇలాచి ఇవన్నీ వేసి కొంచెం ఒక 2 సెకండ్లు వేయించి తర్వాత ఈ ధనియాలు, షాజీరా, లవంగా ఇవన్నీ వేసేసి ఇవి కూడా ఒక 2, 3 సెకండ్లు ఇట్లా దోరగా వేయించి ఒక ప్లేట్‌లో వేసి చల్లగైనాక మిక్సీ పట్టేసి చూడండి పౌడర్ ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి అందులో అన్నీ వేసేసి ఓ సీసాకెత్తి పెట్టుకోవాలి. మా ఇంట్లో బక్రీద్ స్పెషల్ గరం మసాలా అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా